మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ఇవ్వటాన్ని బీజేపీ సమర్థించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మించిందని, అయితే వాటి నిర్వహణ, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ అన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్పై వైసీపీ విమర్శలను ఖండించారు. మొత్తం సీట్లలో 70% పేదలకి అని, మిగతా 30% సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయని తెలిపారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని కొత్త అర్థాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దే కార్యక్రమాన్ని జగన్ పెట్టుకున్నారని అన్నారు. పీపీపీ అంటే ఏంటో కూడా మాజీ సీఎం జగన్కు తెలియదని ప్రశ్నించారు. కోసం తహతహలాడిపోతున్నారు ఆయన. అన్ని నేనే కట్టాను, అన్ని నేనే చేశాను. ఇది కొత్త జబ్బు అన్నమాట. అంటే రాష్ట్ర ప్రజలు చూస్తోంది. ఆయన 5 సంవత్సరాల పాలనలో ఎన్నెన్ని బిల్డింగ్లు కట్టారు, ఎంతెంత హంగామా చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, జనం చూడందా తెలియందా జనానికి? అదేంటో విచిత్రం. మరి వాళ్ళు చెప్తే ఉంటారు, మనం వింటూ ఉండాలి. ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచ్ అంతా రాష్ట్రం మొత్తం పర్యటన చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా లేనటువంటి ఒక కొత్త అర్థాన్ని రాష్ట్ర ప్రజల పైన రుద్దే కార్యక్రమం, బలవంతంగా రుద్దే కార్యక్రమం పెట్టుకున్నారు ఆయన. నవ్విపోతున్నారు ప్రజలు, నిజంగా చూస్తుంటే నవ్వుతున్నారు. మరి ఇంత సిగ్గుచేటుగా, నిస్సిగ్గుగా, అసలు ఏమాత్రం కొద్ది కూడా పశ్చాత్తాపమే లేకుండా, ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది లేకుండా వీళ్ళు ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్పేస్తారు అని. పీపీపీ అని అంటే మనందరికి తెలిసిందే, మేము చెప్తూనే ఉన్నాము. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా అసెంబ్లీలో బయట కూడా చెప్తూనే ఉన్నారు. పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే ప్రైవేటీకరణ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలీదా అని అంటే, ఒక రాజకీయ పార్టీకి అధినేత, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పులివెందులకి, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి, పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని చెప్పని తెలీదా?